బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పై నేడు నిర్ణయం వెలువరించనుంది ఢిల్లీ హైకోర్టు. అయితే ఈ కేసులో బెయిల్ అంశంపై కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. బెయిల్ అంశంపై హైకోర్టు నిర్ణయం వెలువడిన తర్వాతే తాము తీర్పు ఇస్తామని, అప్పటి వరకు వేచి ఉండాలని సూచించింది సుప్రీంకోర్టు. ఒకవేళ ఇప్పుడే ఆదేశాలిస్తే అది ముందస్తు తీర్పే అవుతుందని అభిప్రాయపడింది. ఇక న్యాయమూర్తుల జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ విఎస్ భట్టిలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు తనకు ఇచ్చిన బెయిల్పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఒకరోజు బెయిల్ తిరస్కరించినట్టుగా తెలుస్తుంది, మరి దానికి సంబంధించిన అప్డేట్. గుడ్ మార్నింగ్ భారతి. ప్రధానంగా ఈ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కనుక చూసినట్టయితే, రౌజ్ అవెన్యూ కోర్టు ఏమి తీర్పిచ్చిందో ఆ తీర్పు తాలూకు కాపీ కానీ లేకపోతే అవన్నీ వెలువడకుండానే హైకోర్టు దాని మీద స్టే ఇచ్చింది. అదేవిధంగా సుప్రీంకోర్టు నేను ఆశ్రయించి బెయిల్ అడిగినప్పుడు హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే మేము దాని మీద తీర్పిస్తామని చెప్పి సుప్రీంకోర్టు స్పెషల్ బెంచ్ దాని మీద నిర్ణయాన్ని వాయిదా వేసింది. నిజానికి న్యాయవాదులు మీరు చేయొచ్చు కదా, మీరు ఇచ్చేయచ్చు కదా, దానికి సంబంధించి ఏదో నిర్ణయం చేయొచ్చు కదా అని అడిగితే, రౌజ్ అవెన్యూ కోర్టు నిర్ణయం పూర్తిగా ఏంటో తెలియకుండానే హైకోర్టు దాని మీద ఆర్డర్ కాపీని పరిశీలించకుండానే ఏం జరిగిందో తెలియకుండానే హైకోర్టు దాని మీద స్టే ఇస్తే, హైకోర్టు చేసిందని మళ్ళీ మేము కూడా చేయాలని అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు నిర్ణయం వెలువడిన తర్వాత హైకోర్టు నిర్ణయాన్ని చూసి దాని తర్వాత మేము ఆ నిర్ణయాన్ని వెలువరిస్తాం అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. రౌజ్ అవెన్యూ కోర్టులో ఏదైతే వచ్చిందో దాన్ని పరిగణలోకి తీసుకోవాలి కదా, ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అనేది ప్రధానమైనటువంటి అంశం. బెయిల్ ఇస్తే ఏ కారణాల చేత బెయిల్ ఇచ్చారు, బెయిల్ ఇవ్వకపోతే ఏ కారణాల చేత బెయిల్ ఇవ్వట్లేదు, దాని మీద ఒక స్పష్టత అనేది ఉండాలి కదా. మన కారణాల వల్ల బెయిల్ ఇచ్చాము, ఎన్నికలకు ముందు బెయిల్ ఇచ్చారు, మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఆ బెయిల్ ఇచ్చినప్పుడు మధ్యంతర బెయిల్ దేనికి ఇచ్చారు? రాజకీయ పరమైనటువంటి ఒక పార్టీకి ఆయన అధ్యక్షుడు, ఆ పార్టీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తోంది, దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా చూడాల్సినటువంటి బాధ్యత కేజ్రీవాల్ మీద ఉంది. కాబట్టి కేజ్రీవాల్కి బెయిల్ శాంక్షన్ చేశారు. ఆ బెయిల్ శాంక్షన్ చేసినప్పుడు దానికి ఒక రీజన్ చూపించడానికి దానికి ఒక ప్రాతిపదిక అనేది కనబడుతుంది. ఆ తర్వాత ఆయన ఆరోగ్యపరంగా దానికోసం అని కొంత ఆయన ట్రై చేసినప్పటికి కూడా ఆ తర్వాత బెయిల్ రాలేదు. దేనికైనా సరే బెయిల్ ఇచ్చేటప్పుడు సాక్షులను ఎంతవరకు ప్రభావితం చేయగలడు, ఈ కేసులో ఆయనకు సంబంధించినటువంటి పాత్ర ఎంత, ముద్దాయి ఏ స్థాయిలో ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, మామూలు ముద్దాయి కావచ్చు, అవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఏ కోర్టు అయినా సరే తీర్పు ఇస్తుంది. అలాంటప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటే ఎట్లా చేయాలి అనేది సుప్రీంకోర్టు ప్రధానమైనటువంటి ప్రశ్న. కాబట్టి సుప్రీంకోర్టు ఏదైతే వ్యాఖ్యానించిందో, వాయిదా వేసిందో 100% దాని రైట్ అని చెప్పాలి. హైకోర్టులో నిర్ణయం ఏం వెలువడుతుందో ఇవాళ దాన్ని చూసిన తర్వాత దాన్ని బట్టి అప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం వెలువరిస్తుంది. హైకోర్టులో కనుక పిటిషన్ తిరస్కరిస్తారనుకోండి, అప్పుడు ఎందుకు తిరస్కరించకూడదో చెప్పాలని చెప్పి న్యాయవాదులను అడుగుతుంది. వాళ్ళు చెప్పినటువంటి రీజన్స్ కనుక ఒకరు ప్రాపర్గా ఉంటే దానికి సమర్థించే అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టు కనుక బెయిల్ ఇస్తే దాని మీద సుప్రీంకోర్టు మళ్ళీ తీర్పు తను కూడా చెప్పచ్చు, బెయిల్ ఎందుకు ఇచ్చారు ఇట్లాంటి కేసులో అని చెప్పి కూడా ప్రశ్నించే అవకాశం కూడా ఉంటుంది. సో అందువల్ల ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే సుప్రీంకోర్టు ఏదైతే వ్యాఖ్యానం చేసిందో ఆ వ్యాఖ్యానం 100% వాస్తవం అని చెప్పాలి. అందువల్ల హైకోర్టులో బెయిల్ మీద ఎటువంటి నిర్ణయం వస్తుందని చూసిన తర్వాత మాత్రమే సుప్రీంకోర్టు తుది నిర్ణయం వెలువడించే అవకాశం ఉంది. అంటే మళ్ళీ వాయిదా కూడా ఈ నెల 26కు వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. ఏదన్నా ఛాన్స్ దొరికే అవకాశం ఉంది అని అంటారా కేజ్రీవాల్ కి? అంటే ఇవాళ ఆల్రెడీ 25వ తారీఖు వచ్చేసింది కదా ఆల్మోస్ట్ ఇవాళ. అందువల్ల ఇప్పుడు ఒకరోజే మిగిలి ఉంది కదా, అందువల్ల హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ప్రధానం. ఇప్పుడు నిజానికి కవిత కేసు కనుక మనం తీసుకుంటే కవిత ఎంత నిందితురాలో దీంట్లో, అలాగే కేజ్రీవాల్ కూడా అంతే నిందితుడు దీంట్లో. ఏదైతే 100 కోట్ల రూపాయలు కవిత దగ్గర నుంచి కేజ్రీవాల్కి ఏదైతే ముట్టినాయని చెప్పారో, ఈ ముట్టినటువంటి 100 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారు అంటే గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారు అనేది సిబిఐ కానీ ఈడీ కానీ ప్రధానంగా వాదించినటువంటి అంశం. సరే, ఇంకా ఎక్కువ అమౌంట్ ఉంది దీంట్లో, అదంతా తర్వాత విషయం. 100 కోట్ల వరకు కనుక మనం చూసుకున్నట్టయితే దాంట్లో సింహభాగం అనేటువంటి డబ్బంతా కూడా గోవా ఎన్నికల్లో కేజ్రీవాల్ తమ పార్టీ ఎన్నికలకు సంబంధించి వినియోగించారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. కాబట్టి ఆవిడెంత నిందితురాలో దీంట్లో కేజ్రీవాల్ కూడా అంతే నిందితుడు. ముఖ్యమంత్రికైనా ఇంకొకరికైనా ఒకటే న్యాయం వర్తిస్తుంది అని గతంలో కోర్టు వ్యాఖ్యానించినటువంటి విషయం గుర్తుండే ఉంటుంది అందరికీ.
అట్లాంటి నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే ఆయన దానికి సంబంధించిన నిర్ణయం తీసుకునేటప్పుడు ఇద్దరు కూడా ఏ మేరకు సాక్షుల్ని ప్రభావితం చేయగలరు, ఇద్దరి పాత్ర ఎంత ఉంది దీంట్లో, ఇవన్నీ ప్రధానమైనటువంటి అంశాలు. వాటన్నిటినీ కూడా సిబిఐ కానీ ఈడీ కానీ తాము ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లు ఇప్పటికే అవన్నీ కూడా పొందుపరిచినటువంటి అంశం కూడా తెలిసిందే. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి విషయం కూడా గుర్తుండే ఉంటుంది అందరికీ. ఇట్లాంటి నేపథ్యంలో ఇవాళ నిర్ణయం వెలువడిన తర్వాత దాన్ని చూసి సుప్రీంకోర్టు దాని మీద నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఆ నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా మరోసారి ఈడీ సిబిఐ యొక్క వాదనలు వినే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అందువల్ల కవిత బెయిల్ తిరస్కారానికి గురి అయితే దాంట్లో సమానమైనటువంటి పాత్ర వహించినటువంటి కేజ్రీవాల్ బెయిల్ కూడా తిరస్కరణకే గురవ్వాలి. నిజానికి ఏ బేస్ మీద ఆయనకి బెయిల్ ఇవ్వాలి అనేది అది ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. న్యాయ పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి దాని గురించి వ్యాఖ్యానించడం సమంజసం కాదు. ఏదేమైనా సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి నిర్ణయం 26వ తేదీకి వాయిదా వేసింది కాబట్టి ఈ కోర్టు తీర్పు చూసిన తర్వాత తమ తుది నిర్ణయం ప్రకటించే అవకాశం స్పష్టంగా ఉంది. భారతి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.